వెల్కమ్ టు ఎస్ఆర్ఎం ట్యూటర్స్. ఈ వీడియోలో మనం ఏప్రిల్ 11, 2026 కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూస్ తెలుసుకుందాం. అంతర్జాతీయ మరియు జాతీయ వార్తలు. ఇంటర్నేషనల్ అండ్ నేషనల్. వన్యప్రాణులు మరియు వెటర్నరీ సైన్సెస్ కోసం అంకితం చేయబడిన ప్రపంచంలోని మొట్టమొదటి గ్లోబల్ యూనివర్సిటీ పేరేమిటి? ఏ. గ్రీన్ ఎర్త్ యూనివర్సిటీ, బి. వైల్డ్ లైఫ్ అకాడమీ, సి. నేచర్ కేర్ యూనివర్సిటీ, డి. వాన్ధారా యూనివర్సిటీ. సమాధానం డి. గుజరాత్లోని జామ్నగర్లో అనంత్ అంబానీ దీని ప్రారంభించారు. ఇది వన్యప్రాణుల సంరక్షణ మరియు వెటర్నరీ మెడిసిన్లో నిపుణులకు శిక్షణ ఇస్తుంది. 2. సుమారు 2 దశాబ్దాల తర్వాత నితీష్ కుమార్ ఏ సభలో సభ్యునిగా తిరిగి పార్లమెంటులో అడుగుపెట్టారు? ఏ. లోకసభ, బి. రాజ్యసభ, సి. బీహార్ అసెంబ్లీ, డి. నీతి ఆయోగ్. సమాధానం బి. బీహార్ మాజీ సీఎం నితీష్ కుమార్ ఏప్రిల్ 2026లో రాజ్యసభ సభ్యునిగా ప్రమాణస్వీకారం చేశారు. 3. భారత రాజ్యాంగం యొక్క తాజా ఎడిషన్ను ఏ భాషలో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ విడుదల చేశారు? ఏ. సింధీ, బి. సంస్కృతం, సి. సంతాలీ, డి. మైథిలి. సమాధానం ఏ. రాజ్యాంగాన్ని ప్రాంతీయ భాషల్లో అందుబాటులోకి తెచ్చే క్రమంలో సింధీ భాషా ఎడిషన్ను విడుదల చేశారు. రక్షణ మరియు భద్రత. 4. భారత సైన్యం నిర్వహించిన ఎక్సర్సైజ్ బ్రహ్మాస్త్ర ఇటీవల ఎక్కడ జరిగింది? ఏ. విశాఖపట్నం, బి. లడాక్, సి. పోఖ్రాన్ ఫైరింగ్ రేంజ్, డి. జోధ్పూర్. సమాధానం సి. ఈ విన్యాసం రాజస్థాన్లోని పోఖ్రాన్లో నిర్వహించబడింది. 5. సిక్కింలో చిక్కుకుపోయిన పర్యాటకులను రక్షించడానికి భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ పేరేమిటి? ఏ. ఆపరేషన్ మదద్, బి. ఆపరేషన్ హిమసేతు, సి. ఆపరేషన్ గంగా, డి. ఆపరేషన్ బ్లూ స్టార్. సమాధానం బి. ఉత్తర సిక్కింలోని లాచన్ ప్రాంతంలో మంచు తుఫాను వల్ల చిక్కుకుపోయిన పర్యాటకులను రక్షించడానికి ఆర్మీ ఈ ఆపరేషన్ చేపట్టింది. ప్రభుత్వ పథకాలు మరియు నివేదికలు. 6. ఇటీవల 25 ఏళ్లు పూర్తి చేసుకున్న నేషనల్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది? ఏ. సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ, బి. గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ, సి. గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ, డి. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ. సమాధానం బి. 2001లో స్థాపించబడిన ఎన్ఎస్టీఎఫ్డిసి గిరిజనుల సామాజిక ఆర్థికాభివృద్ధి కోసం రాయితీ రుణాలను అందిస్తుంది. 7. నీతి ఆయోగ్ విడుదల చేసిన అగ్రికల్చరల్ మార్కెటింగ్ రీఫార్మ్ ఇండెక్స్లో మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం? ఏ. గుజరాత్, బి. మహారాష్ట్ర, సి. రాజస్థాన్, డి. పంజాబ్. సమాధానం బి. వ్యవసాయ మార్కెటింగ్ సంస్కరణలను అమలు చేయడంలో మహారాష్ట్ర అగ్రస్థానంలో నిలిచింది. 8. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ కొత్త చైర్మన్ మరియు ఎండీగా ఎవరు నియమితులయ్యారు? ఏ. సంజయ్ ఖన్నా, బి. వినయ్ తోసే, సి. రాజ్కుమార్ గోయల్, డి. బి. సాయిరామ్. సమాధానం ఏ. సంజయ్ ఖన్నా బీపీసీఎల్ కొత్త సీఎండీగా బాధ్యతలు స్వీకరించారు. 8. ఏప్రిల్ 2026లో పాలసీ బజార్ కొత్త సీఈఓగా ఎవరు నియమితులయ్యారు? ఏ. యశ్ శర్మ, బి. సజ్జా ప్రవీణ్ చౌదరి, సి. తరుణ్ మాథుర్, డి. ఆలోక్ బన్సాల్. సమాధానం బి. ఏప్రిల్ 7, 2026 నుంచి ఈయన బాధ్యతలు చేపట్టారు. పర్యావరణం మరియు విజ్ఞానం. 10. జాతీయ రహదారుల వంబడి ఔషధ మొక్కలను నాటడానికి ఎన్హెచ్ఐ ప్రారంభించిన కార్యక్రమం ఏది? ఏ. హరితమార్గం, బి. వన్ నేషన్ వన్ ట్రీ, సి. ఆరోగ్యవన్, డి. ఆయుష్వన్. సమాధానం సి. పర్యావరణ స్థిరత్వాన్ని పెంచడానికి నితిన్ గడ్కరీ ఈ చొరవను ప్రారంభించారు. 11. నారిత్ ఏఐ అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ను ఏ రాష్ట్ర పోలీసులు ప్రారంభించారు? ఏ. తెలంగాణ, బి. గుజరాత్, సి. మహారాష్ట్ర, డి. కేరళ. సమాధానం బి. మాదక ద్రవ్యాల కేసులను ఎదుర్కోడానికి గుజరాత్ పోలీసులు దీన్ని రూపొందించారు. క్రీడలు. 12. ఇటీవల 96 ఏళ్ల వయస్సులో మరణించిన సిడి గోపీనాథ్ ఏ క్రీడకు చెందినవారు? ఏ. క్రికెట్, బి. హాకీ, సి. ఫుట్బాల్, డి. టెన్నిస్. సమాధానం ఏ. 1952లో టెస్ట్ మ్యాచ్ గెలిచిన భారత జట్టులో జీవించి ఉన్న చివరి సభ్యుడు గోపీనాథ్. 13. టీ20 అంతర్జాతీయ మ్యాచ్లో 9 వికెట్లు తీసి ప్రపంచ రికార్డు సృష్టించిన మొట్టమొదటి మహిళా క్రికెటర్ ఎవరు? ఏ. స్మృతి మంధానా, బి. లారా కార్డోసో, సి. ఎలీస్ పెరీ, డి. హర్మన్ ప్రీత్ కౌర్. సమాధానం బి. బ్రెజిల్ దేశానికి చెందిన లారా కార్డోసో ఒకే మ్యాచ్లో 9 వికెట్లు తీసి చరిత్ర సృష్టించారు. ఆర్థికం మరియు వ్యాపారం. 14. భారతదేశంలో మఖానా, ఫాక్స్ నట్స్ ఉత్పత్తిలో
అగ్రగామిగా ఉన్న రాష్ట్రం ఏది? ఏ. ఉత్తరప్రదేశ్, బి. పశ్చిమ బెంగాల్, సి. మధ్యప్రదేశ్, డి. బీహార్. సమాధానం డి. పశ్చిమ ఆసియా యుద్ధం కారణంగా ఎగుమతులు తగ్గడం వల్ల ఇది వార్తల్లో నిలిచింది. బీహార్ దీనికి ప్రధాన కేంద్రం. 17. ఇటీవల కరెన్సీ మార్పిడి ఒప్పందంపై సంతకాలు చేసిన దేశాలు ఏవి? ఏ. భారత్ మరియు యుఏఈ, బి. యుఏఈ మరియు బహ్రైన్, సి. సౌదీ అరేబియా మరియు ఖతార్, డి. కువైట్ మరియు ఓమన్. సమాధానం బి. ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడానికి యుఏఈ మరియు బహ్రైన్ ఈ ఒప్పందం చేసుకున్నాయి. కళలు, సంస్కృతి మరియు ముఖ్యమైన రోజులు. 16. చేతక్ స్క్రీన్ అవార్డ్స్ 2026లో ధురంధర్ చిత్రానికి ఉత్తమ దర్శకుడి అవార్డును ఎవరు గెలుచుకున్నారు? ఏ. నీరజ్ ఖేవాన్, బి. ఆదిత్య ధర్, సి. ఎస్ఎస్ రాజమౌళి, డి. కరణ్ జోహార్. సమాధానం బి. దురందర్ సినిమా మొత్తం 14 అవార్డులను గెలుచుకుంది. 17. ప్రతి సంవత్సరం నేషనల్ సేఫ్ మదర్హుడ్ డేను ఎప్పుడు జరుపుకుంటారు? ఏ. ఏప్రిల్ 7, బి. ఏప్రిల్ 10, సి. ఏప్రిల్ 11, డి. ఏప్రిల్ 15. సమాధానం సి. కస్తూర్బా గాంధీ జయంతిని పురస్కరించుకుని ఏప్రిల్ 11న దీనిని జరుపుకుంటారు. 19. అరుణాచల్ ప్రదేశ్లో నిర్మించనున్న ఏ జలవిద్యుత్ ప్రాజెక్టు కోసం కేంద్రం 14,185.83 కోట్ల రూపాయలను మంజూరు చేసింది? ఏ. దిబాంగ్ ప్రాజెక్ట్, బి. సుబన్సిరి ప్రాజెక్ట్, సి. కళాయి సెకండ్ ప్రాజెక్ట్, డి. తవాంగ్ ప్రాజెక్ట్. సమాధానం సి. ఈ భారీ నిధులతో విద్యుతుత్పత్తిని పెంచాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. రివిజన్ ఏప్రిల్ 11, 2026 కరెంట్ అఫైర్స్. వాంతారా యూనివర్సిటీ వన్యప్రాణులు మరియు వెటర్నరీ సైన్సెస్ కోసం ప్రపంచంలోనే మొట్టమొదటి గ్లోబల్ యూనివర్సిటీని గుజరాత్లోని జామ్నగర్లో ప్రారంభించారు. ఎన్ఎస్టీఎఫ్డీసీ రజతోత్సవం 25 ఏళ్లు పూర్తి చేసుకున్న నేషనల్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది. నితీష్ కుమార్ పార్లమెంట్ ఎంట్రీ. బీహార్ మాజీ సీఎం నితీష్ కుమార్ సుమారు 2 దశాబ్దాల తర్వాత రాజ్యసభ సభ్యునిగా తిరిగి పార్లమెంటులో అడుగుపెట్టారు. ఎక్సర్సైజ్ బ్రహ్మాస్త్ర. భారత సైన్యం ఈ విన్యాసాన్ని రాజస్థాన్లోని పోఖ్రాన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో నిర్వహించింది. మఖానా ఉత్పత్తి. భారతదేశంలో మఖానా ఉత్పత్తిలో బీహార్ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది. సిడి గోపీనాథ్ మరణం. 1952లో టెస్ట్ మ్యాచ్ గెలిచిన భారత జట్టులో జీవించి ఉన్న చివరి సభ్యుడైన క్రికెటర్ సిడి గోపీనాథ్ కన్నుమూశారు. ఆపరేషన్ హింసేతు. సిక్కిం మంచు తుఫానులో చిక్కుకున్న పర్యాటకులను రక్షించడానికి భారత సైన్యం ఆపరేషన్ హింసేతు చేపట్టింది. ఆరోగ్యవన్. జాతీయ రహదారుల వెంబడి ఔషధ మొక్కలను నాటడానికి ఎన్హెచ్ఏఐ ప్రారంభించిన కార్యక్రమం పేరు ఆరోగ్యవన్. నేషనల్ సేఫ్ మదర్హుడ్ డే. కస్తూర్బా గాంధీ జయంతిని పురస్కరించుకొని ప్రతి ఏటా ఏప్రిల్ 11న ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. బీపీసీఎల్ నూతన చైర్మన్. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ కొత్త సీఎండీగా సంజయ్ ఖన్నా నియమితులయ్యారు. పాలసీ బజార్ సీఈఓగా సజ్జా ప్రవీణ్ చౌదరి బాధ్యతలు చేపట్టారు. ఉత్తమ దర్శకుడు అవార్డు. చేతక్ స్క్రీన్ అవార్డ్స్ 2026లో దురంధర్ చిత్రానికి ఆదిత్యధర్ ఉత్తమ దర్శకుడు అవార్డును గెలుచుకున్నారు. అగ్రికల్చరల్ మార్కెటింగ్ రిఫార్మ్ ఇండెక్స్. నీతి ఆయోగ్ విడుదల చేసిన ఈ సూచీలో మహారాష్ట్ర ప్రథమ స్థానంలో నిలిచింది. కరెన్సీ మార్పిడి ఒప్పందం. ఆర్థిక సంబంధాల బలోపేతం కోసం యుఏఈ మరియు బహ్రెయిన్ దేశాలు కరెన్సీ మార్పిడి ఒప్పందంపై సంతకాలు చేశాయి. నారిత్ ఏఐ. మాదక ద్రవ్యాల కేసులను ఛేదించడానికి గుజరాత్ పోలీసులు ఈ ఏఐ టూల్ను ప్రారంభించారు. కలాయ్ 2 ప్రాజెక్ట్. అరుణాచల్ ప్రదేశ్లో నిర్మించనున్న ఈ జల విద్యుత్ ప్రాజెక్టు కోసం కేంద్రం 14,105.83 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. లారా కార్డోసా ప్రపంచ రికార్డ్. టీ20 అంతర్జాతీయ మ్యాచ్లో 9 వికెట్లు తీసిన ప్రపంచంలోనే మొట్టమొదటి మహిళా క్రికెటర్గా బ్రెజిల్కు చెందిన లారా కార్డోసా నిలిచారు. సింధీ భాషలో రాజ్యాంగం. భారత రాజ్యాంగం యొక్క తాజా ఎడిషన్ను సింధీ భాషలో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ విడుదల చేశారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి.
మీ ఫ్రెండ్స్తో షేర్ చెయ్యండి. మరిన్ని డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి క్లాస్లో మళ్ళీ కలుద్దాం. ఆల్ ది బెస్ట్. మీరు ఈ కరెంట్ అఫైర్స్ని ప్రాక్టీస్ చేయాలి అనుకుంటే ప్లీజ్ విజిట్ srmtutors.in వెబ్సైట్. ఫ్రీగా రోజువారీ కరెంట్ అఫైర్స్ టెస్ట్ ఇంకా జీకే బిట్స్, డైలీ జాబ్స్ ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకోండి. దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్గా ఉంది అనిపిస్తే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్